హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా పచ్చడి చేసి వాసన చూసిన చాలండి, అంత మంచి టేస్టీగా ఉంది. మంచి వాసనతోనే ఎంత రుచిగా ఉందంటే అంత రుచిగా ఉంది. పచ్చడి ప్రియులకైతేనేమో ఇదొక వరమండి. ఈ టైప్లో ఒక్కసారి ఉల్లిగడ్డలు, వెల్లుల్లిపాయలు ఇలాంటి వాటిని తీసుకునేసి చాలా సింపుల్గా దీన్ని తయారు చేసుకోవచ్చు. రుచి మాత్రం సూపర్ అండి. ఈ పచ్చడి వేడి అన్నంలోకే కదండి, చపాతీ పూరీల్లో కూడా, దోశల్లో కూడా మంచి రుచినిస్తుందండి. ఈ టైప్లో ఖచ్చితంగా ట్రై చేయండి. దీని గురించి ముందుగా మనం ఉల్లిపాయలు తీసుకోవాలండి. అంటే నేను చిన్న సైజు ఉల్లిపాయలను ఒక 9 వరకు తీసుకునేసి వాటిని శుభ్రంగా పొక్కు ఒలిసి మీదకించి ఆ నలుపు అన్నది లేకుండా శుభ్రంగా కడిగేసి ఆ తర్వాత ఒక రోల్ సిద్ధం చేసి రోట్లో ఇలా ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ బాగా చితక దంచానండి. ఓకేనా? వీటిని మనం ఏంటంటే ఈ టైప్లో బాగా చితక దంచేసేయాలి. ఈ టైప్లో మనం దంచేటప్పుడు ఇంట్లోకించి నీరు బయటకు వస్తుందండి. ఆ నీరుతో వస్తుందండి రుచి. ఓకేనా? అందుకోసం అనేసి ఇలా మనం దంచుకోవాలండి. ఒకవేళ నాకు మిక్సీ జార్ ఉందనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు దీంట్లోకి మనం పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు, అంటే దాదాపు ఒక 2 గడ్డలు తీసుకునేసి పొట్టు తీసి ఆ వెల్లుల్లిపాయలని దీంట్లో వేసేసి ఈ టైప్లో కొంచెం గుజ్జుగా దంచానండి. ఈ విధంగా దంచిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసుకునేసి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఈ సాల్ట్ వేసిన దానివల్ల ఈ పచ్చిమిరపకాయలు కూడా గుజ్జుగా మెదిగిపోతాయండి. ఈ టైప్లో మనం దీన్ని ఇలా నీరు వచ్చేదాకా దంచేసుకునేసి మీదకించి కొత్తిమీర వేసుకోవాలి, ఒక పిడికిడి దాకా అండి. వేసిన తర్వాత దీన్ని కూడా పచ్చగా దంచేసుకునేసి ఇది దంచుతుంటే ఆ స్మెల్ వస్తుంటుందండి. ఈ ఉల్లిపాయలో, ఈ పచ్చిమిరపకాయల్లో, ఈ వెల్లుల్లి ఇవన్నిటితో పాటు ఈ కొత్తిమీరను కూడా అలా దంచుతుంటే ఆ వాసన వస్తుంటుందండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంది. ఇప్పుడు దీంట్లో స్పైసీ తగ్గట్టుగా 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి ఈ టైప్లో బాగా కలుపుకోవాలండి. అంటే ధనియాల పొడి, ఈ కారము, ఇందులో మనం ఈ దంచిన ఈ పేస్ట్లు ఏంటంటే బాగా ఇలా తిరగేసుకునేసి, అంటే ఒక్క దగ్గర లేకుండా ఇలా తిరగేసుకునేసి ఇప్పుడు మళ్ళీ రోకలతోని ఈ టైప్లో పచ్చగా దంచేసుకోవాలి. దంచిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే బాగా రుబ్బేసుకోవాలండి. మనం ఎంత బాగా దీన్ని రుబ్బగలిగితే అంత మంచి రుచిగా ఉంటుందండి. ఎందుకంటే ఇలా రుబ్బే కొద్దీ ఇందులోకించి ఎలా వస్తుందంటే ఒక పేస్ట్ టైప్లో అంటే బాగా చిక్కగా, అంటే ఈ టైప్లో వస్తుందండి. జిగటలాగా ఆ విధంగా రావాలండి. అది వస్తుంటే అది చూస్తేనే నోట్లోంచి నీళ్ళు వస్తాయండి. ఎప్పుడెప్పుడు తినాలా అన్నంత ఈ విధంగా ఉంటుందండి. ఓకేనా? అందుకోసం అనేసి ప్రతి ఒక్కరు కూడా కత్తితో ఇలా రోట్లో చేయడానికి ఎక్కువ శాతం ప్రయత్నించండి. ఆ రోట్లో చేస్తేనే దాని రుచి చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనకు పెద్దవాళ్ళు చెప్పే ఉన్నారు. ఎందుకోసం ఇది రోకలు ఏంటంటే పార్వతీ పరమేశ్వరుడు, అందుకనే అంత రుచి వస్తుందండి రోట్లో మనం ఏది దంచినా ఏది చేసినా. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా దంచిన దాన్ని తీసి ఒక బౌల్లోకి అయితే ఆ పేస్ట్ని వేసుకుందాం. అందుకోసం అనేసి రోడ్లో ఎక్కువ శాతం ప్రయత్నించండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత దాంట్లో ఒక 2 గంటలు ఆయిల్ వేసుకునేసి దాన్ని కొంచెం వేడెక్కనిచ్చేసి 1 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకొని ఆ తర్వాత 2 లేదా 3 ఎండుమిరపకాయలు అలా మధ్యలోకి ఇరిసేసి 4 రెబ్బలు కరివేపాకు దూసి అందులో పోసుకొని ఇప్పుడు రోట్లో రుబ్బుకున్న ఈ పచ్చడిని దాంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం సన్న మంట మీదనే దీన్ని ఇలా తిరగేసుకుంటూ కొంచెం అలా వేగనిచ్చుకోవాలండి. ఎందుకోసం అంటే ఇందులో కారము, ధనియాల పొడి ఇలాంటివి వేసున్నాం కదండి, అది కొంచెం కారం వాసన పోవడానికి మనం కొంచెం అలా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు సన్న మంట మీదనే వేగనిచ్చుకోవాలి. అలా వేగితే ఏంటంటే దీనికి మంచి వాసనతోని ఆ కారం వాసన లేకుండా సూపర్ టేస్టీగా ఉంటుందండి. అందుకోసం అనేసి ఆ కొద్దిగా అలా పోపులో వేగనిచ్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకునేసి ఒక్కసారిగా టేస్ట్ చూసుకోవాలండి. ఆఖరణ అంటే సాల్ట్ ఇవన్నీ కరెక్ట్గా సరిపోయినాయా, ఇక
సర్వ్ చేసుకొని తినడమే. అంత బాగుందండి. ప్రతి ఒక్కరు కూడా ఈ టైప్లో ట్రై చేయండి. ఈ టైప్లో చేస్తే నచ్చని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి. అంత మంచి రుచిగా ఉంది. ప్రతి ఒక్కరూ ఈ టైప్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే ఈ పచ్చడి ప్రియులకైతేనేమో ఈ టైప్లో పచ్చడి చూసి ఒక్కసారి టేస్ట్ చేశారా అసలు వదలనే వదలరండి. ఎందుకంటే చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు, తొందరగా కూడా అవుతుంది, మంచి రుచిగా కూడా ఉంది. అందుకోసం అనేసి ఎవ్వరూ వదలరండి. ఓకేనా?